తను రాజేసిండు రామ రామన్న పెళ్లి చెప్పేసి ఒక పద పారాయణ ఒడ్ల ఉన్న పద వదిలి పెట్టాలి పశువులన్నీ ఒక జంగమే ఇంకెళ్ళి పోతూ ఉన్నవే పశువులకు మాత్రం నన్ను దొక్కిన మూడతానా బంగారు గట్టికలు కానీ అని పెట్టండు బంగారు గట్టి కానీ పెట్టినాడే ఎప్పుడైతే ఆంధ్రాన్ని సోదరి పెండకు పాలన వేసిండు పసలు విడిచిండు చెప్తుండు మరి బల విడిచిండు నన్ను దగ్గర మూర్తం ఏది నన్ను చెప్తా ఉందో నన్ను దగ్గర మూర్తాన బంగారు గెట్టెలు కానీ చెప్పి దివనాడు చెట్టు శోభాల సన్నవయ్యా అమ్మవారు నీలమ్మదేవి పూర్ణమ్మలో ఉన్నది కోమటి సెల్లమ్మ ఏళ్ళ పెద్ద వచ్చి కోమటి సెల్లమ్మ కుమారుడు ఉన్నాడు ఒక కోడలు ఉంది మరి కోమడి సెల్లమ్మకు ఒక కర్య ఉన్నది ఆ పొద్దుగాల కర్యావును కొట్టుకొని కోమడి సెల్లమ్మ అమ్మ పానాది పట్ట కూడా పోత ఉన్నది కర్యావును కొట్టుకొని సెల్లమ్మ ఏడు దారిలోన ఉంది రావరమ్మ పెద్ద పిట సను మూడు పోతా ఉన్నాడు రామన్న రామ కోమడి చెల్లమ్మ చెప్పిండు దంగయ్య పెద్ద పిట మూలట్టు పెండకు మూలుదా ఉన్నట అప్పుడు చెల్లమ్మకు కళ్ళ చూసింది కళ్ళ చూసి గిరగిర వరకింది కోమడి చెల్లమ్మ పెడ పెడ వాసోటేసింది కట్టె వాసోటే కళ్ళ వదిలిపెట్టింది కైరావును వదిలిపెట్టి కోమడి చెల్లమ్మ అమ్మ జంగమయ్య మీద వాడే రామరామ ఏ బాబగారి వాడు నిన్ను వచ్చా ఏ బాబగారి వాడు నిన్ను వచ్చేవా తొంభై ఏళ్ళ పెద్ద మనిషి నువ్వు ఉన్నావు నిన్ను వెంట చేతులెత్తా వచ్చనయ్యా అయ్యే సంగమయ్యా నారాయణ అది లెక్క ఉన్నవయ్యా మా నాయన పెద్ద పిట్ట సంగము సంగమయ్యా మునుత ఉన్నవయ్యా సంగమయ్యో సంగమ్మ ఏడికి దగ్గర పోత ఉన్నదే కోమడి సెల్లమ్మనమ్మ రామరామ ఏడు కుషకాడికి తీసుకొచ్చనా అయ్య కుషాల వండబెట్టే రామరామ గుండాకు పొట్లాలు రామరామ అమ్మ కాలాయి పెట్టినది రామరామ అమ్మవారు సెల్లమ్మ సెల్లమ్మనే ప్రాణం చెప్పబట్టే సెల్లమ్మ అమ్మవారు సెల్లమ్మ కోమడి సెల్లమ్మ కోమడి సెల్లమ్మనమ్మ రామరామ ప్రాణం చెప్పించినది సెల్లమ్మ గుండాకు పట్టాలు కట్టినది అద్భుతం ఉన్నదమ్మ రామరామ సెల్లమ్మ వాడు పెట్టే మా నాయన తండ్రి లెక్క ఉన్నవయ్యా మా నాయన పెద్ద మనిషి నీవు ఉన్నావా నిన్ను కొట్టు చేతులెట్ట దానికి వచ్చే మగవారు వచ్చిన మా నాయన ఆడివారు నిన్ను వచ్చిన
నాకు పొట్లాలు పెట్టి కాపింది. అదే కాక ఒక మన చెల్లమ్మయ్య కర్రావు బాగా తీసుకొచ్చి జంగమయ్య నోట పోస్తే ఈ సెల్వగుంట పోతే ఆ సెల్వగుంట పోతా ఉన్నవి, ఈ సెల్వగుంట పోస్తే ఆ సెల్వగుంట పోతా ఉన్నవి. జంగమయ్య దాకా పోతే కూర్చున్నాడు దేవదంగమయ్య, కూర్చున్నాడు దేవదంగమయ్య, దిగు దిగు లేదు కూర్చున్నాడమ్మో. రామో రామ కొడుకవాడు ముక్కన్న సామాన్యుడుగా దేవదంగమయ్యనమ్మో. లేచి కూర్చోవరి గల కోవరి సెల్లమ్మ కళ్ళ చూసింది. ఏమని గాని మలికింది సెల్లమ్మ. కొద్దంటిని వద్దన్న మాడి ఓదనంటే సంగమయ్య. మొట్ట వల్ల పాలకు వచ్చినప్పుడు నేను కూడా ఈ మంత్రానికి వద్ద వద్దని చెప్తుని, ఎవరి మంత్రానికి వద్దయ్యా నేను పెట్టి నీళ్ళకి మళ్ళీ పొమ్మని చెప్తుని, మళ్ళీ ఎందుకు వచ్చి తండ్రి కాపు నేను విన్నోదల పుణ్యాత్రాలు పాపత్రాలు ఉన్నాయ్యా. కాబోయే వేరమ్మకు దహనకర్తురాలని పుణ్యాత్మురాలని దాడమని దహనకడి దహనం చూతుందని దేశం వెల్లడైపోయింది. ఈ ఆదరెడ్డి నీలమ్మంటే బహు దహనకర్తురాని దేశ తల్లి ఇక్కడికి వెళ్ళి వస్తుంది వద్దంటే వస్తుంది నాయన. మేము వద్ద పేదరాళ్ళు ఉన్నా, ఒక్క పూట తింటే 2 పూటలు ఉపాసం, 2 పూటలు తింటే వారం ఉపాసం ఉంటూ ఉన్నాను. నాకేమైనా దీవనాలు ఎట్టుతండి. నాకు 7 గుడిసె ముందు తినబోతే తిండి లేదు, కట్టబోతే బట్ట లేదు. స్నానం చేయాలంటే ఈ సీర పోతే ఇది 7 ముళ్ళ సీరే, సగం సీర ఉత్తుకొని సగం సీర కట్టుకుంటున్నా. ఆ సగం సీర ఆడినాక మళ్ళీ సగం సీర కట్టుకొని మళ్ళీ సగం సీర ఉచ్చుకుంటున్నా. నాయన తినబోతే తిండి లేదు, కట్టబోతే బట్ట లేదు, నేను కూడా పోతే కులాన కోమల సెల్లమ్మని. నేను పేదవాళ్ళ తండ్రి. పెట్టు ఉంటావా? అవును, నీవు ఒక్క కొడుకు కావాలి తల్లి. మహాభాగ్యం నువ్వు పెట్టేది సార్, మహాభాగ్యం మహాభాగ్యం. నేనమ్మా నీ కర్రావు కావాలి నేనమ్మా, నేనమ్మా కర్రావు కావాలి సెల్లమ్మా. మహాభాగ్యం వెంటనే కుడితే కారు కూలిపోయి సెల్లమ్మ సెల్లమ్మ సెల్లమ్మ. మహాభాగ్యం తండ్రి మహాభాగ్యం. దేవి దగ్గరయ్యడైనా ఒక్కొక్కడికి రావని అన్నాడు, ఒక్క కూడలు రావని అన్నాడు. కర్రావు రావని కర్రావు రావని 7 వెంటనే కుడుతు కారు కూడి అని నువ్వు నాతో పెట్టండి. నన్నగా దొండా కొట్టి పుట్లాలు పెట్టి కాపినావు కదా, అడుగు త్రాణం చేసి ఆయన కర్రావు బాగా చేసి తాపినావు కదా. అమ్మా 7 వెంటనే కూర్చోబోయి నిరంతరాల మాటలు కాని నీలమ్మా నీలమ్మ ఒక మాత్రం మాల్లో ఉన్న ధనదాన్ని నీ మాలు లేడు సెల్లమ్మ.
అమ్మవారి గోళ్ళు నీళ్ళమ్మ కొల్లపరి పట్నం లోపల ఆంధ్రాయి మంటల మనిషి బాలయ్య ఎండుకొండ కైలాసం అందినాడే ఎండుకొండ కైలాసం అంది ఏంద్రా బతుకుని భాగ్యం ఇస్తే కాపురం నీళ్ళమ్మ భార్యపడిన బాయలేసింది గురువాన్ని గుర్తుపంట గుట్ట పిల్ల పిల్లల దెబ్బలు పట్టింది కాబే దాబంటారు కాబే పాపంటారు కక్కపుతో కప్పకు దోగలేదు కంటికంటే సమరలేదు నేడికి పోతలేదు అన్నాడమ్మా కాపురి నెరల్లో అన్నాడమ్మా ఆనాడు గారు వీరాడని కాపే దాపు కాపే పాపి అని చెప్పి శివపార్వతంగా ఏం చేయాలని చెప్పిండు 6 ఓట్ల ఇలా 3 ఓట్ల దేవాలయాలు ఎట్టి చేరం దిప్పించవరకల్లా కొల్లపూడి పట్నం నేను అంటూ ఉన్నారు మాది పట్నం శనేశ్వరాలు శల్యలు తండ్రి కాళ్ళయ్యమ్మా అమ్మవారు మళ్ళీ మాకు పట్టిన దండిగా సన్నజు మగని చెల్లెలైన దండిగా కాళ్ళు ఇదమ్మా ఈయనమ్మ జ్ఞాపకానికి వచ్చినాడు ఆపది కాదు బంధువు రాదా రాలా రోజు శిఖరాలా